మావయ్య అన్న పిలుపు వినటానికి ఎంత హాయిగా ఉందో. చెప్పండి మావయ్య. బాబు, వరుదిని ఏం చేస్తుంది? కొత్త పెళ్లి కూతురు కదా, మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది. సిగ్గుపడ్డానికి టైం సరిపడం లేదు, అందుకే ఎదురుపడ్డానికి మొహమాట పడుతుంది. అవును బాబు, ఏ ఆడపిల్లకైనా అలాగే ఉంటుంది. అందుకే అత్తారింటికి వెళ్ళేటప్పుడు పుట్టింటి నుంచి ఎవరో ఒకళ్ళు తోడుగా వెళ్తారు. అనుకోకుండా పెద్దమ్మకి పురిటి నొప్పులు రావటంతో తలా ఒక తిక్కు అయిపోయాం. వరుదిని పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాను బాబు. తీరా పెళ్లి సమయానికి లేకుండా పోయాను. మీ పెళ్లి కళ్ళారా చూడలేకపోయానని నాకు చాలా బాధగా ఉంది బాబు. పెళ్లి చూడకపోతే ఏమైంది మావయ్య? ఆల్రెడీ పెళ్లి సిడి మీకు పంపించాను, అది చూడండి. ఏంటి బాబు, పెళ్లి సీడీ పంపించారా? నిజమా బాబు? మంచి పని చేశారు బాబు. ఇంట్లో అందరం కలిసి చూస్తాం, సంతోషపడతాం. అడగకుండానే మా మనసులో మాట అర్థం చేసుకున్నారంటే ఇక మా వరుదిని మనసేరికి మసులుకోవటం మీకంత కష్టమేమి కాదు బాబు. అయితే ఇంకాసేపట్లో మీ పెళ్లి సీడీ వస్తుందన్నమాట. వస్తుంది మావయ్య, మీరంతా కలిసి చూడండి, చాలా సంతోషపడతారు. అలాగే బాబు, ఇవాళ సీడీ చూసి రేపు మీ ఇంటికొచ్చి మీ ఇద్దరిని చూసి ఆశీర్వదించి అక్షంతలేస్తాను బాబు. సరేనా బాబు? ముందు మీరు సీడీ చూడండి మావయ్య, ఆ తర్వాత ఆశీస్సుల గురించి అక్షంతల గురించి తర్వాత చూద్దాం. ఉంటాను మావయ్య. మంచిది బాబు. అల్లుడు పెళ్లి సీడీ పంపించా అంట, ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. ఎవరూ బయటికి వెళ్ళమాకండి. సీడీ చూసిన తర్వాతే మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఈ లోపు నేను స్నానం చేసి వస్తాను, సరేనా? ఏంటిది? పెళ్లి సీడీ పంపించడం వెనక వాడు ఉద్దేశం ఏంటి? ఆ సీడీ చూస్తే వరోధిని విషం తాగినట్టు, పెళ్లి ఆగిపోయినట్టు తెలిసిపోతుంది. అవును, ఇప్పుడు ఎలా? నాన్న సీడీ చూడకూడదండి. వాణ్ణి అందరం కలిసి తిట్టి కొట్టి అవమానించి పంపించేసరికి ఆ కసితోనే సీడీ పంపిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం పర్వాలేదు, ముందు జాగ్రత్తగా ఒక అంబులెన్స్ తెచ్చి పెడదాం. ఎందుకు? ఆ సీడీ చూసి మీ నాన్న పడిపోయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి. ఏంటండి ఆ వెటకారం? వెటకారం నాది కాదు, మీ నాన్నది. లేకపోతే ఇంత మూర్ఖంగా ఎలా తయారవుతాడు? ఇప్పుడు ఎలా రాజా? నాన్న సీడీ చూస్తే చాలా ప్రమాదం. ఇన్నాళ్ళు ఆయన కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఏం జరుగుతుంది? నిజం తెలుస్తుంది, అంతేగా? ఈ నిజం ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలియాల్సిందేగా. ఎన్నాళ్ళని దాచిపెడతాం? ఈయన భయపడుతూ అబద్ధాలు చెప్తూ వరుదుని ఇబ్బంది పెడుతూ పార్థుని దూరంగా ఉంచుతూ ఎన్నాళ్ళందరికీ నరకం. అంతకన్నా ఒక్కసారిగా ఈ నిజం తెలిసిపోడేనాయి. కానివ్వండి, ఎలా జరిగేది అలా జరుగుతుంది. ఆ సీడీ రాని. అది చూస్తే నాన్న పార్థుని వరుని కలవనిస్తారా? కలిసి బ్రతకనిస్తారా? అసలు దాన్ని బ్రతకనిస్తారా? నేను దిగగలనండి. నేను చెయ్యందించగలనండి. ఇక్కడే ఉండు, 2 minutes. లైఫ్ లాంగ్ ఉండమన్నా ఉంటాను. బయటే. ఆ? మరి పోయిటిగ్గా చెప్పానా? కొంచెం బావు కదా, కొంచెం భావావేశం ఎక్కువైంది. మీరు తిట్లు మర్చిపోయి అందమైన తెలుగులో మాట్లాడుతున్నారు. అవును, ఆ పార్దు వేరు, ఈ పార్దు వేరు. నిజమే, కొంచెం క్రాఫ్ట్ చేంజ్ అయింది. కాదు, క్యారెక్టర్ గ్రాఫ్ చేంజ్ అయింది. ఉండు.
ఇదేంటండి కొత్తగా? పాత భార్య కొత్తగా కాపురానికి వస్తే హారతి ఇవ్వడానికి ఆడవాళ్ళని అద్దెకి తీసుకొచ్చే టైం లేదు కదా. మ్మ్. అయ్యో అది ఎవరు? నాకు వచ్చింది ఇదే. నువ్వు ఇంతకు ముందు చాలాసార్లు ఇంటికి వచ్చావు, కానీ ఇది మన ఇల్లు అని నీకు ఎప్పుడూ అనిపించుండదు. కలిసి బతకాలనే ఆశతో వచ్చేదానివి, కలిసి బతకాలనే నిర్ణయంతో ఇప్పుడు వచ్చావు. కలిసి ముందడుగు వేద్దాం. ఉం? మ్మ్. ఉం. ఇదే మన ఇల్లు. ఎలా ఉంది? చూసిందే అయినా ఇవాళ కొత్తగా ఉంది. ఉం. అయ్యో, ఈ పనులన్నీ మీరు చేస్తున్నారేంటి? అబ్బా ఆశ, రోజు చేస్తానా ఏంటి? నా వరద నీకు ఒంట్లో బాలేదు కాబట్టి చేస్తున్నాను. నీకు బాగైన తర్వాత సదరు మొగుడు పిల్లల్లా నా ఒంటి పని నువ్వు చేయాలి, నీ వంట పని నేను చేసి పెడతాను. ఉమ్. అయ్యో, మీరేంటండి ఇలా కింద కూర్చున్నారు? నా కోసం నువ్వు విషమే తాగేశావు. నీ కోసం నేను ఇలా కూర్చుండలో తప్పేం లేదు. ఇక నుంచి జనాభా లెక్కల్లో ఇద్దరు ఉంటారు. ఒక నువ్వు, ఒక నేను, అంతే. ఏంటి? ఏం లేదు. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? లేదు, కొత్త జ్ఞాపకాలు నింపుకోవాలని మనసు మార్చేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం బావు కథ. మ్మ్హ్మ్. చాలా భావావేశం. ఈ సంతోషం ఎప్పుడు ఇలానే ఉండాలి. గోదారి, ఇంకాసేపట్లో మనం వరూదిని పెళ్లి చూడబోతున్నాం. గోదారి, నువ్వు అప్పుడు పెద్దమ్మి కడుపులో ఉండి చూడలేకపోయావు, నేనేమో హాస్పిటల్లో ఉండి చూడలేకపోయాను. ఇప్పుడు మొత్తం అందరం కలిసి చూడబోతున్నాం. ఆ, చీచీ హ, చీచీ ఓ బుజ్జులు. సార్ సార్ సీడీ వచ్చినట్టుందమ్మి, పాపం తీసుకో అమ్మి. ఆ, వచ్చావు బాబు. ఆ, మా అల్లుడు గారు ఇచ్చి పంపించారా? లేదు సార్, సిద్ధు సార్ ఇచ్చి పంపించారు. అదే లేవయ్యా, మీ సిద్ధు గారే మా అల్లుడు. ఏదిటు మా అమ్మాయి ఎలా ఉంది బాబు? మీ అమ్మాయా? నేను చూడలేదండి. చూడలేదా? నాన్న లోపల ఎక్కడ రూమ్ లో ఉండుంటుందిలే. ఆయన ఇంట్లో విషయాలు ఇంటి ముందుండే కార్ డ్రైవర్కి ఎలా తెలుస్తాయి మావయ్య గారు? బాబు, నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరు. ఆ, అలాగే సార్. సీడీ సీడీ వచ్చేసింది. వరూదిని పరిణయం చూసే సీడీ వచ్చేసింది. పెళ్లి సీడీ వచ్చేసింది బాబు, పెళ్లి సీడీ వచ్చేసింది. ఇప్పుడు ఎలాగండి? వెళ్ళి మీ నాన్న చేతిలో ఉన్న సీడీలు ఆక్కుని విరక్కొట్టు, వీలేదు. ఆ, ఇప్పుడు ఎలా అండి? నీ అంకమ్మ సీడీ చూస్తే నీకొచ్చేలా ఉంది గుండెపోటు. ఏమవుతుంది? ఇవాళ్టితో వరుదిని పట్టిన దరిద్రం వదిలిపోతుంది. తెలిసిపోని. తెలిసిపోని అని మీరు టెన్షన్ పెడుతున్నారు ఎందుకు? రిలాక్స్ గా ఉండొచ్చు కదా. తప్పట్లేదే. బాబు సీడీ, పెద్దమ్మి సీడీ వచ్చేసింది.
అమ్మి సీడి. రాజబాబు సీడి వచ్చేసింది. బాబు 2 గంటలు ఉండదు, కూర్చోండి. కాళ్ళు నొప్పులు ఉడతాయి బాబు, కూర్చోండి బాబు. పర్వాలేదు మావయ్య, కళ్ళతోనే కదా చూసేది, కాళ్ళతో కాదుగా. ఏం పర్వాలేదు, మీరు చూడండి. కూర్చో పెద్దమ్మ. అబ్బా ఇవన్నీ నేను చూసినవే కదా. ఇక్కడ నేనున్నానే. అమ్మయ్యా, ఇక్కడి నుంచే నేను లేను. పెద్దమ్మి నువ్వు చూడలేదుగా, నందుబాబు కూడా చూడలేదు. గోదారి చూడు, ఇప్పుడు మొదలైంది మన వరుదిని పరిణయం. వరుదినికి చూడండి, నిద్ర లేక కళ్ళు ఎలా మూతలు పడిపోతున్నాయో. అయిపోయింది బాబు, అది విషం తాగి పడిపోయిందని నాన్నకి తెలిసిపోతుంది. భగవంతుడా, ఈ కండం నుంచి గట్టెక్కించు. ఏంటి ఆగిపోయిందండి బాబు? కరెంటు గుడ్డు పెట్టింది మావయ్య. అబ్బా, తీరా తాళి కట్టే సమయానికి కరెంట్ తీసేయాలా? ఇక్కడ పేలాల్సిన ట్రాన్స్ఫార్మర్ ఎక్కడో పేలిపోయి ఉంటుంది. ఇక్కడ పేలటం ఏంటి బాబు? అదే మావయ్య, ట్రాన్స్ఫార్మర్ మన ఏరియాలో ఏదైతే పేలగానే సౌండ్ వచ్చేది కదా, అందుకే ఎక్కడో పేలింది అంటున్నాను. ఈ వానాకాలం అంతా ఇంతే, కరెంట్ అయినా అంతే, కేబుల్ కనెక్షన్ అయినా అంతే. మళ్ళీ ఎప్పుడు పేలుతుందో. ఆ? చిచి, అదే మళ్ళీ కరెంట్ ఎప్పుడు వస్తుందా అంటనా. మీ నాన్న సంగతి తెలిసే మీరిద్దరూ కలిసిపోయారా? మీ నాన్న చచ్చిపోయినా పర్వాలేదని నువ్వు అనుకుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. వరు, వరు, బాధపడుతున్నావా? భయపడుతున్నావా? ఎవరికి? మీ నాన్నకే కదా. పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లైనా భర్తకి నచ్చిన పని చేస్తే భయపడాలి. పెళ్ళయ్యేంత వరకే తండ్రి బాధ్యత, ఆ తర్వాత అన్ని భర్తే. అది తండ్రి సమ్మతంతో పెళ్లి చేసుకున్న వాళ్ళకే వర్తిస్తుందేమో. మనం మన ఇష్ట ప్రకారం కలిసి బతికే అవకాశం ఇప్పుడు లేదు కదా. అందుకే అండి ఈ భయం.
నువ్వు అస్సలు భయపడకు, నీకు నేనున్నాను, ఎప్పటికీ నీతోనే ఉంటాను. మనం ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకున్నాం గాని ప్రమాదం మాత్రం మన వెనకాలే పొంచి ఉంది. కలవడానికి విడిపోవడానికి మా నాన్న నిర్ణయం కూడా కావాల్సి వచ్చింది. అదొక్కటేనండి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అనవసర భయాలన్నీ పెట్టుకోకు. కష్టాలని ఎదుర్కొన్న దానివి, సమస్యల నుంచి పారిపోయేంత పిరిగిదానివి కాదు. ఇన్నాళ్ళు ఒంటరిగా పోరాడావు, ఇప్పుడు నాతోడు కూడా నీకుంది. నీ బలం పెరిగింది, పైగా నీకు మీ వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉంది. డోంట్ వరీ, ఓకేనా? నువ్వు ఇంకేం భయపడకు, రా కూర్చో. నీకేం కావాలి? టీ, కాఫీ? నీకు ఒంట్లో బాలేదు కదా, పాలు తీసుకొస్తాను. ఆ, ఉమ్? ఏ- నాన్నకు ఒకసారి ఫోన్ చేద్దామా? తాగు తాగు. దేవుడా దేవుడా దేవుడా, కరెంట్ రావాలి దేవుడా, దేవుడా రావాలి రావాలి రావాలి, కరెంట్ రావాలి దేవుడా. రాకూడదు రాకూడదు రాకూడదు. దేవుడా దేవుడా రావాలి దేవుడా, రావాలి 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 రావాలి. కరెంట్ వచ్చేసింది. అమ్మి కరెంట్ వచ్చేసింది. లే లే, లే. గోదావరి కరెంట్ వచ్చేసింది, వరుదుని పెళ్లి చూద్దారా? ఇంకా అంబులెన్స్ పిలిపించక తప్పేటట్లేదు. అది పాయిజన్ తాగి పడిపోతే ఈయన ఆశీర్వదిస్తాడేంటి? చూడండి అమ్మి, చూడండి. అదిగో బాబు. బాబు చూడు. పెళ్లి చూడమ్మి, చెల్లెలు పెళ్లి చూడమ్మి. సరిగ్గా కనిపించట్లేదు, నా కళ్ళకి నీళ్ళు అడ్డొచ్చినాయి.